హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో చిట్టి ముత్యాలతో తయారు చేసుకునే బగారా అన్నం లేదా బగారా బువ్వ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ చాలా ఇష్టం. ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ. ఏ చిన్న చిన్న ఫంక్షన్కైనా, సండేస్ కానీ కంపల్సరీ చేసుకునే రెసిపీ అనమాట. అంతే కదండి, పెళ్ళిళ్ళలో కూడా ఈ బగారా అన్నం వడ్డిస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఈజీగా, టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా బగారా బువ్వని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను చిట్టి ముత్యాలతో చేస్తున్నానండి. మీరు దీని బదులుగా నార్మల్ బియ్యంతో చేసుకోవచ్చు, అలాగే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 kg చిట్టి ముత్యాలు తీసుకున్నానండి. వీటిని సీరగసాంబా రైస్ అంటారనమాట. ఇలా చిన్నగా ఉంటాయి, మంచి సువాసనతో బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ చిట్టి ముత్యాలు శుభ్రంగా కడిగేసి, ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల చిట్టి ముత్యాల రైస్ అండి. దానికి నేను 3 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. మీరు బాస్మతి బియ్యానికి కూడా అలాగే తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు తీసుకోవాలి. అలా నేను తీసుకున్న 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్లు పోసేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ కూడా అరగంట నానబెట్టుకోవాలి. నార్మల్ మనం సోనా మసూరి బియ్యానికి అయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. 1/2 kg బియ్యానికి సరిపడా మసాలాలు చెప్తున్నానండి. అనాస పువ్వులు 3 చిన్నవి తీసుకోవాలి, అలాగే 3 యాలక్కాయలు, 10 వరకు లవంగాలు. లవంగాల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట దీనికి. 1 అంగుళం అల్లం ముక్క, 1 అంగుళం దాల్చిన చెక్క కూడా వేయాలి. 3 బిర్యానీ ఆకులు, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 5-6, అలాగే 1 పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 2-3 కరివేపాకు రెబ్బలు. ఇవన్నీ తీసుకోవాలండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షాజీరా 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. షాజీరా కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోండి. వీటితో పాటు బిర్యానీ ఆకులు కూడా తీసుకోండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ వేడి చేసి అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనెతోనే బగారన్నం బాగుంటుందండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న దినుసులన్నీ వేసేసేయాలి. అలాగే షాజీరా కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి వీటిని కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయకపోయినా చాలా బాగుంటుంది బగారన్నం. అందులో గుప్పుడు కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత మా రుచి ప్రకారం ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి. మంచి కలర్ కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను. ఇవి కూడా ఆప్షనల్ అండి. మీకు గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, ఆ వాటర్తో సహా మనం పోసేయాలన్నమాట. పోసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలండి. అంటే ఉప్పు ఒకసారి టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసారంటే సూపర్గా మనకి ఈ సీరగసాంబా రైస్ అంటే బగారా అన్నం ఉడికిపోతుంది. చిట్టి ముత్యాలతో చేస్తామేమో మరీ గుమగుమలు ఆడిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఏ మసాలా కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చికెన్, మటన్, అలాగే వంకాయ కూర, బగారా బ్యాంగన్ దేనికైనా బాగుంటుంది. అసలు ఏమీ లేకపోయినా సరే బాగుంటుంది. అలాగే పొటాటో మసాలా కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ రెసిపీ మీరు ట్రై చేస్తే నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.